కటు జీరో అవర్లో మహిళా సభ్యుల మధ్య మాటలు తూటాలు పేలాయి. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మద్యం వ్యాపారిని మంత్రి దగ్గరకు తీసుకొచ్చారన్న డీకే అరుణ వ్యాఖ్యలపై సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తేల్చుకునేందుకు దేనికైనా సిద్ధమన్నారు. ఒక అంశం పైన చర్చ జరుగుతున్నప్పుడు అధ్యక్ష, నా పైన ఒక మహిళ గౌరవం తీర్చే విధంగా నేను వ్యవహరిస్తున్నటువంటి మాట్లాడినటువంటి సభ్యురాలు మనోడే షాపు తెరిపించండి అంటూ లాబీలోకి ఒక మద్యం వ్యాపారిని తీసుకొచ్చినట్టుగా పత్రికల్లో వార్త వచ్చింది అధ్యక్ష. ఇది మన అసెంబ్లీ లాబీలోకి మరి బయట వాళ్ళు ఏ విధంగా ఈ లాబీలోకి వచ్చారు, మరి మంత్రి గారి చేంబర్లో కూడా ఆ మద్యం వ్యాపారిని తీసుకెళ్ళినట్టుగా మరి పత్రికల్లో వార్త వచ్చింది అధ్యక్ష. మరి మద్యం వ్యాపారిని మరి లాబీలోకి మరి స్వయాన ఒక మహిళ ఎమ్మెల్యే ఏ విధంగా మరి అసెంబ్లీలోకి తీసుకురావడం అనేది మరి ఏ విధంగా గౌరవమో మరి నాకైతే తెలియదు అధ్యక్ష. సిగ్గుపడే విధంగా సభ్యురాలు వ్యవహరిస్తున్నటువంటి వ్యాఖ్యానించినటువంటి మహిళ మరి ఇది గౌరవంగా ఉందా అని మిమ్మల్ని అడుగుతా ఉందని అధ్యక్ష. You can check the footages. If any CC cameras are there, you can check the footages. The person who has entered into the lobby, that person is Mr. Prakash. I appointed him as a private PRO. He works for ఎవరైనా మన వాళ్ళు వస్తే అక్కడ దర్శనానికి సాయం చేయడం కోసం అక్కడ ఉంటాడు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఒక నింద వేసేటప్పుడు, ఒక ఆరోపణ చేసేటప్పుడు నేను చాలా మంచిదాన్ని, నా మీద ఆ రోజు ఒక మాట మాట్లాడిను, ఈ రోజు మరి ఆమె ఇట్లా చేసిందని చెప్పి పాయింట్అవుట్ చేస్తా ఉన్నారు. పేపర్ అది స్టేట్మెంట్ అధ్యక్ష. ఈరోజు ఇంకో స్టేట్మెంట్ కూడా వచ్చింది అధ్యక్ష. మరి దీని గురించి నేను కూడా మాట్లాడొచ్చు అధ్యక్ష. డీకే కుటుంబానికి అక్రమ మైనింగే ఏంది, దీనికి ఏం చెప్పాలా? మేం పేపర్ చూసి చదివి చెప్పం, మాకు వద్దు, మీతో పనిచేయదే వద్దు, మాకు జరిగినాయి కాబట్టి మీరు అక్కడ ఉన్నారు, మేము ఇవాళ ఇక్కడ ఉన్నాం.